నిజామాబాద్ జిల్లాలో మహారాష్ట్ర దొంగల ముఠ అలజడి సృష్టిస్తుంది. బంగారు, వెండి ఆభరణాలే టార్గెట్ గా వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకే సవాల్ విసురుతుంది. కదలికలు సీసీ కెమెరాలకు చిక్కినా దొంగతనాలను ఆపడం లేదు. నెల వ్యవధిలో 10 ఇళ్లలో 75 తులాలకు పైగా బంగారు ఆభరణాలు, 5 కిలోలకు పైగా వెండి చోరీకి గురైంది. ఇందూరులో మహా దొంగల ముఠ వరుస చోరీలతో పోలీసులకు సవాల్. ఉదయం రెక్కి, అర్ధరాత్రి చోరీ. నెల వ్యవధిలో 10 ఇళ్లలో చోరీ. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో దొంగలు రెచ్చిపోతున్నారు. బంగారు, వెండి ఆభరణాలే టార్గెట్గా ఉదయం రెక్కి నిర్వహించి రాత్రుల్లో చోరీలకు పాల్పడుతోంది. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. నెల వ్యవధిలోనే 10 ఇళ్లలో చోరీ చేసి పోలీసులకే సవాల్ విసిరారు. నిజామాబాద్, బోధన్, భీమ్గల్, కమ్మర్పల్లిలో జరిగిన చోరీల్లో దాదాపు 75 తులాల బంగారు ఆభరణాలు, 5 కిలోల వెండి ఎత్తుకు వెళ్లారు. మహారాష్ట్ర ముఠా జిల్లాలోకి ప్రవేశించిందని గుర్తించిన పోలీసులు ఆ దిశలో దర్యాప్తు మొదలుపెట్టారు. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఒంటరి మహిళలు ఉన్న ఇళ్లలో గొలుసు దొంగతనాలు చేస్తున్నారు. చోరీ చేసిన వెంటనే జిల్లా సరిహద్దులు దాటి మహారాష్ట్రకు పారిపోతున్నట్లు గుర్తించారు. నిందితుల కోసం ప్రత్యేక టీంలు గాలిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్లో జరిగిన చోరీలో 32 తులాల గోల్డ్ను ఎత్తుకు వెళ్లారు దొంగలు. వృద్ధ దంపతుల ఇంటి పరిసరాల్లో తచ్చాడుతున్న వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. తాళాలు వేసిన ఇళ్లనే టార్గెట్ చేస్తున్నాయి దొంగల ముఠాలు. ఇళ్లకు తాళాలు వేస్తే సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. సీసీ ఫుటేజీని పరిశీలించిన పోలీసులు 4-3 ముఠాగా వచ్చి చోరీలు చేస్తున్నారని గుర్తించారు. వీరంతా పాత నేరస్తులా, కొత్త దొంగలొచ్చారా అనే కోణంలో విచారణ ప్రారంభించారు పోలీసులు. దొంగతనం జరిగినప్పుడు ఘటనా స్థలాన్ని పరిశీలించే పోలీసులు సొమ్ము రికవరీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.